హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సమీ వ్లాగ్స్. ఈరోజు నేను పాలక్ పన్నీర్ని చేస్తున్నాను. అది కూడా మిక్స్డ్ వెజిటేబుల్స్తో కలిపి పాలక్ పన్నీర్ చేస్తున్నా. అది ఎలా చేయాలంటే, ఫస్ట్ నేను కడాయి వేడి చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. అందులో ఒక 4 పచ్చిమిర్చిని అలానే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది కొద్దిగా ఫ్రై అయిపోయాక పాలకూర బాగా కడిగి పెట్టుకున్నాను నేను, అది కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నా. కొద్దిగా ఉడకాలన్నమాట ఈ ఆయిల్లో. పాలకూర, పచ్చిమిర్చి, ఇంకా నేను అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని ఉడికించుకుంటున్నాను. ఇది చపాతీలోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు ఒక్క పన్నీరే వేసుకుంటే మనకు కూడా కర్రీ అనేది చాలా తక్కువగా అవుతుంది. సో మిక్స్డ్ వెజిటేబుల్స్ కూడా వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు అల్లం వేసాను, ఇంకా వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నాను. చాలా యమ్మీగా వస్తుంది. పాలకూర కదా, కమ్మగా వస్తుంది ఈ కర్రీ. చాలా హెల్దీ కూడా. దీనికి మనకి పాలకూరలో కొద్దిగా సాల్ట్ అన్నది ఎప్పుడూ ఉంటుంది. సో మీరు సాల్ట్ వేసినప్పుడల్లా కొంచెం చూసుకొని వేసుకోవాలి. బాగా ఫ్రై చేసి, అంటే వాటర్ ఎక్కువ వస్తుంది, అది కొద్దిగా వాటర్ తగ్గినంత వరకు ఉండి అప్పుడు స్టవ్ ఆపేయాలండి. బాగా ఫ్రై అయిపోయింది. ఇంకా నేను స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకుంటున్నాను. వెజిటేబుల్స్ నేను బంగాళదుంప, క్యారెట్, బీన్స్ వేసుకుంటున్నాను. నేను హెరిటేజ్ ఫ్రెష్ పన్నీర్ని తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో నేను ఆయిల్ వేసుకొని బటర్ని కూడా వేసుకుంటున్నాను. ముందుగా మనం ఫ్రై చేసుకున్నాం కదా పాలకూర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, ఇవన్నీ చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి. బటర్ ముందుగానే వేస్తే అది బ్లాక్ అయిపోతుంది. సో అందుకే ముందుగా ఆయిల్ వేసుకొని తర్వాత బటర్ వేసుకోవాలి. తర్వాత గరం మసాలా దినుసులు, ఏలకలు, లవంగాలు, దాల్చిన చెక్క, కొద్దిగా షాజీరా కూడా వేసుకున్నాను. అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అది బాగా ఫ్రై అయిపోయాక నేను ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను కదా, 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది మాత్రం గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అవ్వాలి, లేకపోతే మనకి స్వీట్నెస్ అన్నది వచ్చేస్తుంది. నేను సాల్ట్ వేసుకుంటున్నాను. తొందరగా మగ్గిపోవాలంటే సాల్ట్ వేసుకొని మనం ఫ్రై చేసుకుందాం. ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేస్తే ఏంటంటే మనకి లైట్గా కూడా ఉంటుంది, ఎంత హెవీ అనిపించదు. ఒత్తి పన్నీర్ తిన్నామంటే చాలా హెవీగా ఉంటుంది మనకి. ఇంకా నేను ఉల్లిపాయలు అన్నీ కూడా ఫ్రై అయిపోయాక ఈ వెజిటేబుల్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులో నేను సాల్ట్, కొద్దిగా పసుపు కూడా వేసుకున్నాను. ఇవి కొద్దిగా ఫ్రై చేసుకున్నాక ఇంకా ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా పాలక్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, అవన్నీ పేస్ట్ వేసుకోవాలన్నమాట. తర్వాత నేను ఇక్కడ హెరిటేజ్ ఫ్రెష్ పన్నీర్ తీసుకున్నాను. ఇది చాలా బాగుంటుంది, సాఫ్ట్గా ఉంటుంది, టేస్టీ కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ మీరు తప్పకుండా ట్రై చేయండి దీన్ని. మిగతావి ఇంత సాఫ్ట్గా ఉండదండి, హెరిటేజ్ మాత్రమే ఇంత సాఫ్ట్గా వస్తాయి ముక్కలు.
ఇవి కూడా లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత నేను లైట్గా కారం వేసుకుంటున్నాను. కారం వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు, ఇది ఆప్షనల్గా మాత్రమే. నేనైతే కొద్దిగా వేసుకున్నాను. ఇంకా నేను ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ పేస్ట్ని కూడా వేసేసుకుంటున్నాను. ఇదంతా బాగా ముక్కలకి పట్టి మంచి టేస్ట్ వస్తుందండి. బాగా కలుపుకుంటున్నాను నేను. ఎక్కువ చపాతీల్లోకి చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఇంకా దానికి మనకి ఎంత కన్సిస్టెన్సీలో కావాలంటే అంత వాటర్ వేసుకుందాము. కొంతమంది తిక్కుగా తింటారు, మేమంతా తిక్కుగా తినలేము. సో నేను కొంచెం లూజ్గానే వేసుకున్నాను వాటర్, అంటే ఎక్కువ వేసుకున్నాను లూజ్గా ఉండేటట్టు. ఈరోజు చపాతీలు చేస్తున్నాను, దానికి లూజ్గా ఉంటే బెటర్ అని ఇంకా ఎక్కువ వాటర్ వేసుకుంటున్నాను. ఇక్కడ మీరు సాల్ట్ అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకా మూత పెట్టి ఉడికించుకుంటున్నాను. ఇంక ఇందులో ఇప్పుడు నేను కస్తూరి మేతి కొద్దిగా వేసుకుంటున్నాను. అది వేసుకున్నాక ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను కదా పన్నీర్ ముక్కలు, అవన్నీ ఇప్పుడు వేసుకుంటున్నాను. ముందుగానే వేయకూడదు, ఎందుకంటే అది వీడిపోతాయి, సాఫ్ట్గా ఉంటుంది కదా పన్నీరు, అది వీడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో లాస్ట్లో వేసుకోవాలి. కూడా బాగా ఉడకాలన్నమాట, సిమ్లో పెట్టేయండి. నేను కొద్దిగా గరం మసాలా కూడా వేసుకున్నాను. బాగా కలుపుకొని మూత పెట్టేసుకున్నాను. ఇంకా బాగా ఉడికితే అయిపోయినట్టే కర్రీ. ఇంకా నేను చపాతీలు కూడా చేసుకున్నాను. ఈ చపాతీకి మంచి కాంబినేషన్ అండి పాలక్ పన్నీరు. ఇలా నేను నిన్న మామిడికాయ పప్పు చేసుకున్నాను, ఆ పప్పు కూడా ఉన్నది. ఇంకా ఈ కర్రీతోని చపాతీలు తింటున్నాను. ఈరోజు మా లంచ్ ఇదే. సో ఎంతో ఈజీగా ఉండే పాలక్ పన్నీర్ రెడీ అయిపోయిందండి. సో అదండి ఈరోజు బ్లాగ్. మళ్ళీ నా నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.